ఏఐ మన ప్రపంచాన్ని ఎలా మార్చేస్తోందో మన అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఓ సరికొత్త, ఇంకా శక్తివంతమైన విప్లవం గురించి. అదే ఏఐ ఏజెంట్ విప్లవం. రాబోయే ఓ 2-3 ఏళ్లలోనే మనం పనిచేసే విధానంలో, వ్యాపారాలు నడిచే తీరులో ఒక పెను మార్పు రాబోతోంది. అండ్ ఇది చాలా ప్రాథమికమైన మార్పు. దీన్ని అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది దాదాపు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి చేస్తున్న ఉద్యోగం, దాని భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారబోతుంది. అంతేకాదు, ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఒక వ్యాపారం కూడా, అవును, శాశ్వతంగా మారిపోబోతోంది. ఈ మార్పు మనం ఊహించిన దానికంటే వేగంగా, చాలా పెద్ద ఎత్తున జరగబోతోంది. ఈ భారీ మార్పు వెనుక ఉన్న శక్తి ఏఐ ఏజెంట్లు. ఇది కేవలం చాట్ జీపీటీ లాంటి ఇంకో టూల్ కాదు, ఇది ఒక సరికొత్త టెక్నాలజికల్ షిఫ్ట్. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఏఐ ఏజెంట్ అంటే మన కోసం పనిచేసే ఒక డిజిటల్ ఎంప్లాయీ. దానికి ఒక పని అప్పగిస్తే చాలు, అది పూర్తి చేసేస్తుంది. సరే, మరీ కొంచెం లోతుగా చూద్దాం. అసలు ఈ ఏఐ ఏజెంట్లు మనకిప్పటిదాకా తెలిసిన ఏఐ కన్నా ఎలా డిఫరెంట్? ఇది జస్ట్ ఇంకో యాప్ కాదు, ఇది పనిచేసే పద్ధతినే మార్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా చాలా ముఖ్యం. మనం ఇప్పటిదాకా వాడిన చాట్ జీపీటీ లాంటి ఏఐకి ఓ ప్రశ్న అడిగామనుకోండి, అది సమాధానమిస్తుంది, అంతే. కానీ ఒక ఏఐ ఏజెంట్కి ఒక పనిని అప్పగిస్తే, అంటే ఒక అసైన్మెంట్ ఇస్తే, అది ఏకంగా ఆ పనిని పూర్తి చేస్తుంది. అంటే అదే ప్లాన్ చేసుకుంటుంది, అదే నిర్ణయాలు తీసుకుంటుంది, ఫైనల్గా వర్క్ కంప్లీట్ చేస్తుంది. అది అసలు మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్, నా షాప్ ఇన్స్టాగ్రామ్ పేజీని గ్రో చెయ్యి అని ఒక ఏఐ ఏజెంట్కు చెప్పామనుకోండి, అది కేవలం సలహాలు ఇవ్వదు. అదే కంటెంట్ స్ట్రాటజీ క్రియేట్ చేస్తుంది, పోస్టులు డిజైన్ చేస్తుంది, వాటిని షెడ్యూల్ చేస్తుంది, కామెంట్లకు రిప్లై ఇస్తుంది, యాడ్స్ రన్ చేస్తుంది, చివరికి ఒక పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కూడా మన ముందు పెడుతుంది. ఇక దాన్ని నిరంతరం మనం మానిటర్ చేయాల్సిన పని కూడా ఉండకపోవచ్చు. మరి దీని పర్యవసనాలేంటి? ఏ ఉద్యోగాలు, ఏ వ్యాపారాలు ఇప్పుడు రిస్కులో ఉన్నాయో చూద్దాం. బేసిక్గా పదే పదే చేసే పనులు, అంటే రిపిటేటివ్ వర్క్ చేసే ఉద్యోగాలన్నీ డేంజర్ జోన్లో ఉన్నాయి. డేటా ఎంట్రీ, బిల్లింగ్, బేసిక్ కస్టమర్ సపోర్ట్, అపాయింట్మెంట్ బుకింగ్ లాంటి పనులను ఈ ఏఐ ఏజెంట్లు చాలా తేలిగ్గా రీప్లేస్ చేయగలవు. ఇక్కడే అసలు విషయముంది. ఒకప్పుడు ఆఫీస్లో 10 మంది చేసే పన్ని ఫ్యూచర్లో కేవలం ఒకే ఒక్క మేనేజర్ పర్యవేక్షణలో 2 ఏఐ ఏజెంట్లు చేసేస్తాయి. ఇక ఖర్చు విషయానికొస్తే జీతాలు, బెనిఫిట్స్, సెలవులు ఇలాంటివేమీ ఉండవు. కేవలం సబ్స్క్రిప్షన్ ఫీజ్ అంతే. కానీ పని మాత్రం 24 అవర్స్ జరుగుతుంది. ఇది బిజినెస్ ఓనర్లకు ఒక వరం లాంటిది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు ఇది ఒక రేస్ లాంటిది. ఎవరైతే దీన్ని ముందుగా అడాప్ట్ చేసుకుంటారో వాళ్లు పోటీలో ముందుకు దూసుకెళ్తారు, లేదంటే వెనకబడిపోవడం ఖాయం. అయితే ఇది కేవలం ఒక ముప్పు మాత్రమే కాదు, ఒక గొప్ప అవకాశం కూడా. ఈ కొత్త ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే మన మైండ్ సెట్ ఎలా మారాలి? ఇప్పుడు చూద్దాం. ఈ వాక్యం చాలా చాలా ఇంపార్టెంట్. ఏఐ మనుషులను భర్తీ చేయదు, అది పనులను భర్తీ చేస్తుంది. దీని అర్థమేంటంటే, మనం చేసే పనుల స్వరూపం, మన ఉద్యోగాల తీరుతెన్నులు పూర్తిగా మారబోతున్నాయి. ఈ స్లైడ్ ఈ మార్పును క్లియర్గా చూపిస్తోంది. చూడండి, కాపీ పేస్ట్ చేయడం, డేటా ఎంట్రీ లాంటి రిపీటేటివ్ పనుల వాల్యూ తగ్గిపోతోంది. ఎందుకంటే ఏఐ ఏజెంట్లు వాటిని మనకంటే వేగంగా, ఖచ్చితంగా చేయగలవు. అదే సమయంలో స్ట్రాటజిక్ థింకింగ్, క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్షిప్ లాంటి స్కిల్స్ వాల్యూ విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఏఐ ఏజెంట్లకు డైరెక్షన్ ఇవ్వడానికి, వాటిని మేనేజ్ చేయడానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరం. ఇన్నాళ్లు మన మంత్రం ఏంటి? కష్టపడి పనిచేస్తే చాలు. కాని కొత్త రియాలిటీ ఏంటంటే, తెలివిగా ఉపయోగించుకోవడమే సర్వస్వం. అంటే మన దగ్గర ఉన్న టూల్స్ని వాడుకుని మన శక్తిని, మన సమయాన్ని పదింతలు చేసుకోవడం. ఏఐ ఏజెంట్లు సరిగ్గా అలాంటి టూల్సే. సరే, ఇప్పుడు అందరి మదిలో వచ్చే ప్రశ్న ఒక్కటే: ఈ మార్పుకు మనం ఎలా సిద్ధం కావాలి? బిజినెస్ ఓనర్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా అందరికీ ఉపయోగపడే ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, ఏఐ టూల్స్ను ఇప్పుడే నేర్చుకోవటం, వాడటం స్టార్ట్ చేయాలి. రెండోది, కేవలం పనిచేసే వ్యక్తిగా కాకుండా పనిచేసే సిస్టమ్స్ను డిజైన్ చేసే వ్యక్తిగా మారాలి. అంటే బిజినెస్ ఓనర్స్ అయితే వాళ్ల ఆపరేషన్స్ను పెంచుకోవడానికి ఏఐని ఒక డిజిటల్ ఉద్యోగిలా ట్రీట్ చేయాలి. అదే ఉద్యోగులైతే వాళ్ల వాల్యూని, ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి
ఏఐని ఒక పవర్ఫుల్ అసిస్టెంట్గా వాడుకోవాలి. సో ఇక ముందు మనకు రెండే దారులు కనిపిస్తున్నాయి. ఒకటి, ఏఐని వాడుకుని ఒక్కరే 10 మంది చేసేంత పని చేస్తూ వాళ్ల కంపెనీకి మోస్ట్ వాల్యుబుల్ పర్సన్గా మారడం. రెండోది, ఈ మార్పును పట్టించుకోకుండా ఏఐతో పోటీ పడదామని చూసి చివరికి రీప్లేస్ అయ్యే ప్రమాదంలో పడటం. ఈ విశ్లేషణ ముగింపులో ప్రతి ఒక్కరం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: మనం ఏఐని ఉపయోగించే వాళ్లవైపుంటామా లేక ఏఐ చేత రీప్లేస్ చేయబడే వాళ్లవైపుంటామా? చాయిస్ చాలా క్లియర్గా ఉంది. సమయం ఉంది, కానీ వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఆలస్యం చేయడానికి అస్సల్లేదు.